మన చేతులకు ఎన్ని వేళ్ళు ఉన్నాయి? సార్వత్రిక సంఘానికి ఎన్ని పరిచర్యలు ఉన్నాయి? 5-fold మినిస్ట్రీస్ అని అంటా ఉంటాం. 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని బోధకులుగా ఆయన నియమించి ఉన్నాడు. అందరూ ప్రవక్తల, అందరూ కాపరుల, అందరూ బోధించేటువంటి వారా? చిటికని వేలు అన్ని వేళ్ళని తాకగలుగుతుందా? సరే, ఈ ఉంగరపు వేలు అన్ని వేలని తాకగలుగుతుందా? అన్ని వేలని టచ్ చేసే ఫింగర్ ఒకటి ఉంది. బొటన వేలు చూడండి, దీన్ని అన్నిటినీ తాకగలదు. అపోస్తుల పరిచర్య అదే. అపోస్తుల పరిచర్య ఏంటిదంటే, వాళ్ళు కాపరత్వంలోనికి వెళ్తారు, బోధకులుగా ఉంటారు, ప్రవక్తలుగా ఉంటారు, సువార్థికులుగా, అన్ని పరిచర్యలో వాళ్ళు ఏలు పెట్టేటువంటి వారు, అన్ని పరిచర్యలోనికి దూకగలిగినటువంటి వారు. ఎవరు అంటే అపోస్తులులు అనే పిలువబడేటువంటి వారు. రెండవదిగా చూపుడు వేలు. చూపుడు వేలు దేన్ని సూచిస్తూ ఉందంటే ప్రవక్తని సూచిస్తూ ఉంది. ప్రవక్త హీ కెన్ పాయింట్ అవుట్ ఎనీవన్. ప్రవక్తలకు ఇచ్చినటువంటి అభిషేకం అదే. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీవు చేస్తున్నది తప్పు అని ఖండించేటువంటి వాడే ప్రవక్త. దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదా రాజా అని దావీదు దగ్గరికి వెళ్ళి రాజులని ఖండించేటువంటి వారు ప్రవక్తలు తప్ప ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే ఒకవేళ రాజుని ఖండిస్తే వాడి మెడకాయ మీద తలకాయ ఉండదు, కానీ ప్రవక్త మాత్రమే ధైర్యం చేసి నీవు చేసేది తప్పు అని చెప్పగలిగినటువంటి వారు. ప్రవక్త కెన్ పాయింట్ అవుట్ ఎనీవన్, ఎవరినన్నా కూడా చూపించి నీవు చేస్తున్నది తప్పు అని చెప్పగలిగిన